అన్న క్యాంటీన్ల నిర్మాణ బకాయిలు చెల్లించాలంటూ కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఓ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్లకు విన్నవించారు. క్యాంటీన్లు నిర్మించి నెలలు గడుస్తున్నా బకాయిలు చెల్లించడం లేదన్నారు. సుమారు ₹1,40,00,000 పనులు పూర్తి చేస్తే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బిల్లులు చెల్లించాలంటే మున్సిపల్ కమిషనర్కు 10% లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కాంట్రాక్టర్ హెచ్చరించారు. ఇప్పుడు వచ్చిన ఓపెనింగ్ అయిపోయి కానీ ఏ విధమైన పరిష్కారం నాకు బిల్లు ఇవ్వలేదు. పూర్తి తీశాను అయ్యి కూడా ఇప్పుడు వచ్చి 40 లక్షలు బిల్లు ఇవ్వలేదు. నేను అడుగుతుంటే రేపు మాపు అంటున్నాడు ఈ కమిషనర్. నా పూర్తి అయిపోయింది. ఇతను నామినేషన్ మీద ఇంకోటికి ఇచ్చేసి ₹50,000 చొప్పున నా దగ్గర లంచాలు తినేసి నేను 30% లెస్ చేసానండి వర్క్. నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు ₹50,000 చొప్పున ఎడగొడేసి. నా దగ్గర ఈయన కుమ్మక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేర్చుకున్నాడు ఈ కమిషనర్. నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను ఆ నెల ఇచ్చేస్తాను అంటారు. ఇప్పుడు 18 ఇస్తానంటున్నారు. మళ్ళీ అది దిక్కున్న వాడితో చెప్పు అంటున్నారు కలెక్టర్ గారు. అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు. కౌన్సిల్లో నన్ను 5% ఇస్తేనే కానీ నాకు బిల్స్ ఇవ్వద్దని కౌన్సిల్లో చెప్పారు. ఏం చెప్పండి. ఇప్పుడు వచ్చి అన్నం పెట్టినాడు, అన్న క్యాంటీన్ పెట్టినాడు, డబ్బులు ఇవ్వలేదంటే నేను కట్టి 7 నెలలు అవుతుంది. నా ఆవేదన వివేక సోదరులు అందరూ అర్థం చేసుకుంటారని ఇంతకాలం నేను చెప్పేది ఏమీ లేదు.